గీత కానీ లేదంటే ఇతర శాస్త్ర పురాణ ఇతిహాసాల్లో అన్నిటిలో కూడా ప్రస్తావించబడింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పూజ అనేటటువంటి దాని మీద ఒక అవగాహన లేకుండా గురువు దగ్గరికి చేరాము, గురువు యొక్క పాదం పట్టాము, అంతే గురువు ఇంటికి వచ్చాడు, 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి పంపించాము, నమస్కారం చేసుకున్నాము అన్నంత వరకే కాకుండా మనం ఏంటంటే అందులో ఉన్నటువంటి నియమాన్ని మనం తెలుసుకొని దాని యొక్క సారాంశాన్ని మనం ఎరిగి దాని యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించేటట్టుగా ఉండాలన్నమాట. ఇలాగే ఇక్కడ శంకర భగవత్పాదులు చెప్తారనమాట, త్రైవేద్యం రుద్ధ్యం త్రిపురహర మాధ్యం త్రిమంత్ర గోప్యం. గురువు గారి దగ్గర పొందినటువంటి త్రిమంత్ర గోప్యం. త్రైవేద్యం అంటే 3 గుణములతో పుట్టినటువంటి మానవుడు గురువు యొక్క పాదం పట్టిన తర్వాత మనకి ద్వాదశి షోడశి మంత్రములు పంచదశి మంత్రంలో మనకి ఉపదేశం చేస్తాడు. ఆ త్రిమంత్ర గోప్యం అనేటటువంటి దాన్ని గురుముఖత మనం ఎరగాలి. ఎరిగిన తర్వాత దాని యొక్క విశిష్టతని, దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క భావాన్ని ఎరిగి ఈ ఎందుకు వచ్చాం గురువు దగ్గర, అసలు ఏంటి అంటే అన్యులకి మనకి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి, మన ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళకి మనకి తేడా ఏంటి తెలియాలి. మనం గురువు దగ్గరికి ఎందుకు చేరాం, నీ జన్మ రాహిత్యం చేసుకోవడం కోసం చేరావు. ఇంతటి భాగ్యం నీ ఇంటి పక్కన ఉన్నోడు గ్రహించడం, నీకు అదృష్టం కలిగిందంటే నీ యొక్క పూర్వజన్మ సుకృతం, అది నువ్వు చేసినటువంటి ఫలితం. నువ్వు ఇప్పుడు గురువు యొక్క పాదం బట్టి నువ్వు ఏంటంటే 140 కోట్లు జీవరాశులు ఇవన్నీ జన్మలు ఎత్తి అన్ని పుట్టి చచ్చి మళ్ళీ ఇంతవరకు నెక్స్ట్ జన్మ లేకుండా చేసుకోవడం అనేటటువంటి ఒక మహత్ కార్యం నువ్వు గురువు ద్వారాగా నువ్వు తెలుసుకుంటున్నావు అంటే మనం గురువుకి ఏమిచ్చినా కానీ మన యొక్క రుణం పోదు. కాబట్టి ఏంటంటే వట్టినే గురువు దగ్గర చేరాము, ఒక రోజు పూజ చేస్తున్నాము, అనుష్ఠానం చేస్తున్నాము, సంధ్యావందనం చేస్తున్నాము అనేటటువంటిది కాకుండా దాని యొక్క విశిష్టతను అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట. అలాగే ఈ గురువు యొక్క నైపుణ్యతను, గురువు యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ఆపాతాళన భ్రస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫటికలింగమౌలి విలసత్ పూర్ణేందు వాతామృతై అష్టోకాప్లుతమేకమీసం మనితం ముద్రాన్ వాకన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే. గురువు అంటే ఎక్కడున్నాడు, అబ్బా నా గురువు ఎక్కడున్న కర్రపురం రాయవరంలో ఉంటారు, మాది ఇక్కడికి వైలోపురం, ఇది వైలోవ. ఇక్కడ నుంచి గురువు దగ్గరికి వెళ్ళాలంటే నేను ఒక పూట నాకు మొత్తం ఒక రోజు అంతా పోతుంది, కాబట్టి నేను గురువు దగ్గరికి వెళ్ళే చెయ్యాలి అనేటటువంటి సిద్ధాంతం అయితే లేదు. గురువు గారు ఇప్పుడు పరమపదించారు ఏంటంటే ఆపాతాల నభస్థలాంతం, పైన ఆపాతాళం అంటే పాతాళం నుంచి నభం అంటే ఆకాశం, అంతటా వ్యాపించి ఉన్నటువంటి సద్గురుమూర్తులు. కాబట్టి నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలని లేదు, గురువు గారి చిత్రపటమే ఉండాలని కూడా లేదు. నీ యొక్క అంతరాత్మ ఏదైతే గురువుని మదిలో ధ్యానించి నీ యొక్క ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని, ఉన్నటువంటి అనుష్ఠానాన్ని, పూజా విధానంని నువ్వు సమర్పించుకుంటే సరిపోతుంది. అంతేగాని నేను గురువు దగ్గరికి వెళ్ళాలి, గురు పాదంకే పూజ చేయాలనేటటువంటి సిద్ధాంతం లేదని శంకర భగవత్పాదులు మనకి ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఏంటంటే గురువు గారిని మదిలో ధ్యానించుకొని గురువు యొక్క నామస్మరణ చేసుకుంటూ సమర్పించుకుంటే సరిపోతుంది. అంతేగా ఇంకా ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అప్పట్లో ఏం లేదు, వీళ్ళందరూ ఎంతో దూరం నడుచుకుని వెళ్ళి 100 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి అక్కడ పూజలకి హాజరు కావడం ఇదంతా జరిగింది. ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది, గురువు గారికి ఒక ఫోన్ చేస్తే అయ్యా ఇదేంటి, ఎరుకంటే ఏంటి, పరిపూర్ణం అంటే ఏంటి, ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి, కందార్థం యొక్క అర్థం ఏంటి అంటే ఫోన్లోనే చెప్పేస్తున్నాం. కాబట్టి దానికి ఉన్నటువంటి కొంత కాలాన్ని దానికి కేటాయించి మనం ఇది అంతటినీ కూడా ముందు తరానికి మనం ఏదైతే మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం అంతా దీన్ని అందించగలుగుతామో, నేర్చుకుంటామో, మనం చెప్పగలుగుతామో, ఎంత సిద్ధాంతాన్ని మనం ప్రతిబోధించుకుంటామో అది మనకి కావాల్సింది. ఇప్పుడు నేర్చుకుంటేనే మనం తర్వాత మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క విశిష్టతని, గురు గీత అని, శిష్యుడు అనేటటువంటి వాడు ప్రతి ఒక్కడు గురుగీత అనుష్ఠానము చేసి గురువు యొక్క విశిష్టతని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సాంప్రదాయంలో పెద్ద చిక్కు ఏంటంటే ప్రతి ఒక్కరిని దూషించుకోవడమే, ప్రతి ఒక్కరిని ఆ గురువు నీ గురువు దూషించుకోడు, ఈ గురువు నా గురువు దూషించుకోడు. మన దీక్షితుల వారు ఏం చెప్పారు, అభీజం వృక్ష సంపన్నం శాఖాపల్ల వివర్జితం. అరే నాయన నేను ఒక మొక్క వేసాను రా, ఇదంతా నాదే. ఒక మొక్క నుంచి ఒక విత్తనం వచ్చినట్టుగా ఆ విత్తనం నుంచి అనేకమైనటువంటి చెట్లు అభీజం వృక్ష సంపన్నం శాఖాపల్ల వివర్జితం, అనేక శాఖలుగా అది విభజించబడింది. మీరు అందరూ కూడా నా స్వస్వరూపులే, మరి మీరెందుకురా ఇంత పదవుల కోసం, దీనికోసం, దానికోసం, పేరు కోసం, మకుటం కోసం, ఎంత కోసం ఎందుకు గొడవలు పడుకున్నారని ఖచ్చితంగా ఆయన క్షోభించే రోజు ఇది. ఖచ్చితంగా మన సిద్ధాంతంలో అలా తయారయ్యారు. కాబట్టి మనం ఏంటంటే ఎవరిని పేరెత్తి చెప్పడానికి ఉండదు, ఏం చేయడానికి ఉండదు. కాబట్టి అభీజం వృక్ష సంపన్నం ప్రతి ఒక్కరూ కూడా దీక్షితుల వారి యొక్క పాదపద్మములు స్వస్వరూపమే. ఏ గురువైనా శిష్యుడైన ఈ సాంప్రదాయాన్ని
ఎంతో కష్టపడి ఎంతో 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 కష్టపడి ఈ మొత్తం అన్ని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నింటినీ సవరించి దీక్షితీయం అనేటటువంటి దాన్ని రాశారనమాట. అటువంటి దీక్షితీయం చదవాలి, చదివి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గురుముఖత ఎరగాలి. ఇది మన గురువేనే కాదండి, ఎవ్వరు ఇప్పుడు మన గురువు దగ్గర మన గురువు మనకు అందుబాటులో లేకపోవచ్చు, కొంత బిజీగా ఉండొచ్చు, వేరే వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఏమైంది? ఏ గురువైనా చెప్పేది ఒకటే, ఏ భావం ఒకటే, భాష వేరైనా భావం ఒకటే అన్నట్టుగా గురువు ఏదైనా చెప్పేటటువంటి బోధ ఒకటే. ఇక్కడ ఏంటంటే అన్యత భావించకూడదు. ఎవరైనా కానీ మీది వేరే శాఖ, మాది జననీ శాఖ, మీది దుర్గానంద, మీది గడ్డి శాఖ, మీది ఇంకో జోషులు, ఇంకోటి అది ఏం ఉండకుండా ఇదంతా కూడా మన శివరామ దీక్షితులు వేసినటువంటి ఒక విత్తనం. ఇదంతా అందరూ కూడా ఆయన స్వస్వరూపులే. ఇక్కడ గురువు అంటే ఫలానా వ్యక్తి కాకుండా దీక్షితుల వారుగానే ప్రబోధించబడాలి, పూజించబడాలి ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి కలియుగం కాబట్టి మనం దీక్షితుల పేరు చెప్పుకోవాలి. అంతకుముందు దక్షిణామూర్తిగా పిలువబడేటటువంటిది ఈ సిద్ధాంతం. కాబట్టి ఏంటంటే అన్యత ఎవరో భావించకండి, ఇప్పటి నుంచి ఎవరిని కూడా దోషణ చేయకండి, ఎవరిని కూడా వ్యర్థ ప్రలాపనలతో మాట్లాడకండి, ఎవరిని తక్కువ చేయకండి. ప్రతి ఒక్క గురు స్వరూపము ఒకటే. జై బుల సద్గురు మహారాజుకు.